వెల్కమ్ బ్యాక్. మిట్ట మధ్యాహ్నం 3:30కి సరిగ్గా హాట్ చాట్ నడుస్తోంది క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో సాక్షి టీవీ స్టూడియోస్లో. ప్రస్తుతం ఏఐవైఎఫ్ స్టేట్ సెక్రటరీ ఈశ్వరయ్య ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు వారి సందేశం అందించడానికి రామ్ గోపాల్ వర్మ గారికి. ఈశ్వరయ్య గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం మేడం. చెప్పండి సార్. రామ్ గోపాల్ వర్మ గారు ఇక్కడే ఉన్నారు, మీరు మాట్లాడదలుచుకుంటే వారితో మాట్లాడచ్చు. ఏమండి రామ్ గోపాల్ వర్మ గారు? నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు ఈశ్వరయ్య అండి, ఏఐవైఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఓకే అండి. సార్, మీరు అడవి సినిమాలో మీరు టీవీల్లో ఇస్తున్నటువంటి ప్రోమోలే చాలా మహిళ అన్నటువంటి అంశాన్ని అంగడి సరుగ్గా చూపించేటువంటి పద్ధతుల్లో చాలా అధ్వానంగా అసహ్యకరంగా చూపిస్తా ఉన్నారు. ఆ సినిమాలో 2 పీసెస్ తో కూడినటువంటి డ్రెస్సులు సన్నివేశాలు మీ ప్రోమోలలోనే టీవీలోనే కనిపిస్తా ఉన్నాయి. మీరు తీస్తున్నటువంటి ప్రతి సినిమాలో కూడా సమాజాన్ని ముందుకు నడిపించేటువంటి కాన్సెప్ట్ బదులు ఈరోజు తిరోగమనం వైపు నడిపించడానికి అన్ని రకాల విశ్వ ప్రయత్నాలు మీరు చేస్తున్నారన్నటువంటిది మాకు అర్థమవుతోంది సార్. ఈ యొక్క అడవి సినిమానే కాదు, గతంలో తీసినటువంటి సినిమాల్లో కూడా మీరు దెయ్యం సినిమా తీసి క్షుద్ర విద్యల సమాజం పైన రుద్దారు. అంతకుముందు మధ్యాహ్నం హత్య అని చెప్పేసి భార్యలను ఏ విధంగా హత్య చేయాలి అనేటువంటి దాన్ని టెక్నికల్ అంశాలు జోడించి మీరు ఇట్లా సినిమా తీయడం అనేటువంటిది సమాజంలో కనీసం ఏ విలువలకు దారితీస్తుందో ఒక్కసారైనా బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మీరు ఆలోచిస్తున్నారని మాకు డౌట్ వస్తుంది సార్. ఇప్పుడు 2 పార్ట్స్ అండి. ఫస్ట్ పార్ట్, నా సినిమాలు మీకు అంత ఘోరంగా అనిపిస్తే మీరు చూడటం మానేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో టీవీలో వచ్చినప్పుడు సమాజానికి సంబంధించిన నా వరకు కాదు, ఇది కావాల్సింది కరెక్ట్ అండి. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ప్రజానికము ఒక సినిమా అన్నటువంటిది ఎంటర్టైన్మెంట్ కోసం పోతారు. అలాంటి సినిమాకు సంబంధించిన దాంట్లో ఈశ్వరయ్య చూడడంత మాత్రాన ఈశ్వరయ్య గారు వర్మకు నష్టం కాదు, కానీ మొత్తం సమాజానికి నష్టం జరుగుతుంది అనేది మా యువజన సమాఖ్యగా మేము భావిస్తున్నాం. ఈశ్వరయ్య గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి, రామ్ గోపాల్ వర్మ గారు సమాధానం చెప్పనివ్వాలి ఆయన్ని. ఓకే మేడం. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజ సేవ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఐఎమ్ జస్ట్ ఫిల్మ్ మేకర్. నేను ఒక ఎంటర్టైనర్. నాకు నచ్చిన సినిమా తీస్తాను, అది మీరు చూస్తే చూడండి, లేకపోతే మానేయండి. ఐ డోంట్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీబడి. ఓకే. రెండోది, నా సినిమాల్లో మీరు సమాజం అంతమంది మాట్లాడుతున్నారు, ఆ సమాజంలో చూడకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిల్మ్ తీయలేను. నన్ను ఎవరో రిలీజ్ అవ్వదు పిక్చర్. సో ఐ డోంట్ థింక్ యూ రిప్రజెంట్ ద ఎంటైర్ సమాజం టు స్టార్ట్ విత్. రెండోది, ఈచ్ పర్సన్ ఇప్పుడు మీరు ఐఎమ్ హ్యాపీ దట్ యూ హ్యావ్ ద ఏఐవైఎఫ్ అండ్ ఆబ్వియస్లీ మీరు ఇంత టైం తీసుకుని మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. దానివల్ల యూఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్. లైక్ వైజ్ నా ఆలోచనలు నేను ఏం చేయాలనుకుంటున్నాను లైఫ్లో, ఐఎమ్ ఎ డిఫరెంట్ పర్సన్ యూనో. సో ఇది మనం ఫ్రీ కంట్రీలో బతుకుతున్నప్పుడు వీ ఆల్ హ్యావ్ ఏ రైట్. సో సొసైటీలో మీరు చెప్పినప్పుడు జనాలకు అది నచ్చినప్పుడు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు, లేకపోతే నేను తప్పు చేస్తున్నానని వాళ్ళు ఫీల్ అయినప్పుడు వాళ్ళే మానేస్తారు. మీరు వాళ్ళ కోసం ఏమి రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఈశ్వరయ్య గారు విన్నారండి? హలో ఈశ్వరయ్య గారు, రామ్ గోపాల్ వర్మ గారి సమాధానం మీరు విన్నారా? విన్నానండి. సమాజ సేవ పట్ల వారికి ఏమీ ఇంట్రెస్ట్ లేదని చెప్పి, సమాజం వారి బాధ్యతలు వారే తెలుసుకుంటారు, మీరు చెప్పనవసరం లేదని చెప్పి సూచిస్తున్నారు. సమాజం పట్ల ఆయనకు బాధ్యత లేకపోయినా సమాజాన్ని గురించి బాధ్యతగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సమాజం పట్ల బాధ్యత లేదు కాబట్టి ఎలాంటి సినిమాలు అంటే అలాంటి సినిమాలు, డబ్బులు ఉన్నాయి కాబట్టి వాటిని జనం పైన పడేస్తే జనం చూస్తున్నారు కాబట్టి, చూపించాలి కాబట్టి చూపించి యువతను పక్కదారి పట్టిస్తే అందులో ఒక వర్గము దానిపైన తిరుగుబాటు చేసేటువంటి వర్గం కూడా బయటకు వస్తుంది. అలాంటప్పుడు సమాజంలో విచ్ఛిన్నం వైపు